హాయ్ హలో వెల్కమ్ టు దీక్షిత్ 999 సమ్మర్ స్పెషల్ మ్యాంగో పుడింగ్. ఈ సమ్మర్లో మీకు మ్యాంగోతో ఏదైనా కూల్గా తినాలనిపిస్తుందా? అయితే ఈ పుడింగ్ని తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మ్యాంగోని తీసుకొని కట్ చేసుకొని మిక్సీ బౌల్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ని కడాయిలో వేసుకొని ఉడికించుకోవాలి. అడుగు మాడకుండా అలా గరిటె తిప్పుతూనే ఉండాలి. అలా అయితేనే అడుగు మాడకుండా వస్తుంది. చూడండి, ఉడుకుతుంది, దగ్గర పడుతుంది. దగ్గర అయ్యేదాకా అలా ఉడికించుకోవాలి. ఉడికిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. అదే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు వరకు వేసుకోవాలి. వేసుకొని ఒక 10 మినిట్స్ మరగనివ్వాలి. పాలు మరిగిన తర్వాత అందులో షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసి కాస్త మరగనిద్దాం. మరిగేలోపు కస్టర్డ్ మిల్క్ కోసం ఒక కప్ తీసుకొని కప్పులో 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఆ పాలల్లో వేసుకొని కలుపుకొని కాసేపు మరగనిద్దాం. దగ్గర అయ్యేదాకా మరగనిద్దాం. మరిగినాయి, దించి పక్కన పెట్టుకుందాం. అదే స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకొని షుగర్ సిరప్ కోసం గిన్నె పెట్టుకొని షుగర్ వేసుకొని కాస్త నీళ్ళు వేసుకోవాలి. చేతికి అంటేలా ఉంటే చాలు షుగర్ సిరప్. కాస్త మరిగిన తర్వాత అందులో కుంకుమ పువ్వు వేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం. మ్యాంగో పుడింగ్ కస్టర్డ్ చల్లారిన తర్వాత 2 మిక్స్ చేసుకొని ఉండలేకుండా 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చల్లారినాకే కలపాలి. వేడి మీద కలిపితే మళ్ళీ ఉండలు ఏర్పడతాయి. బ్రెడ్ అంతా 4 సైడ్స్ అంతా కట్ చేసుకోవాలి. మనం ఏ బౌల్లో అయితే పుడింగ్ చేస్తున్నామో దాన్ని బట్టి బ్రెడ్ని కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ బౌల్ తీసుకొని బౌల్లో షుగర్ సిరప్ వేసుకొని అడుగున మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు కూడా వేసుకొని బ్రెడ్ ముక్కల మీద షుగర్ సిరప్ యాడ్ చేయాలి. బ్రెడ్కి అంత పట్టేలా షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మ్యాంగో పుడింగ్ అంతా బ్రెడ్ పైన స్ప్రెడ్ అయ్యేలాగా 4 సైడ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ కోసం ఇంకో బ్రెడ్ పీసెస్ పెట్టుకొని మళ్ళీ దాని మీద షుగర్ సిరప్ వేసుకుందాం. ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం షుగర్ సిరప్ అంతా వేసుకోవాలి. షుగర్ సిరప్ అంతా స్ప్రెడ్ అయ్యే తర్వాత మ్యాంగో పుడింగ్ అంతా దాని మీద మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి.
4 సైడ్స్ అంతా కవర్ చేసుకునేలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పుడ్డింగ్ మీద కాస్త డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. అలాగే మ్యాంగో పీసెస్ కూడా పైన అంతా సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకొని ఫ్రిడ్జర్లో ఒక 1 అవర్ పాటు పెడితే కస్టర్డ్ మ్యాంగో పుడ్డింగ్ రెడీ. వావ్, టేస్ట్ అయితే వేరే లెవెల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.